వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ముదిరాజులకు మోంతా తుఫాన్ తీవ్ర ఆర్థిక నష్టం కలిగించింది. చెరువులో చేపలు నష్టపోవడంతో పాటు జాలీలో వరదలు నీటిలో కొట్టుకుపోయి పెద్ద నష్టం వాటిల్లిందని మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రావుల రాజు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రావుల రాజు మాట్లాడారు. మత్స్యశాఖ మండల అధ్యక్షుడిని, పర్వతగిరి గ్రామం, మండలం పర్వతగిరి, జిల్లా వరంగల్ గారు. ఈ తుఫాన్ వల్ల మాకు 12 విలేజ్లలో మత్స్య సంఘాలు ఉన్నాయి. మాకు పరిధిలో ఉన్న చెరువులు వర్షాలకు జాలీలు కొట్టుకుపోయి తీవ్రమైన నష్టం జరిగింది. మాకు ఆ నష్టం అంచనా వేసేందుకు నాగరాజన్న గారు మాకు ఒక మాట ప్రకారం అంచనా వేసుకొని, మీరు అంచనా ప్రకారం మత్స్యశాఖ డిపార్ట్మెంట్లో మీకు ముదిరాజ్ కార్పొరేషన్ ప్రకారం మీ యొక్క నష్టాన్ని భర్తీ చేసేందుకు హామీ ఇచ్చారు. దానివల్ల మేము ఎమ్మెల్యే నాగరాజు గారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలుపుతూ మా యొక్క మత్స్య సంఘం యొక్క బాధలు ఏమైనా కూడా ఇదివరకు మాకు సహకరించింది ఏది లేదు. ఇప్పుడు ఈ నాగరాజన్న ఆధ్వర్యంలో మాకు ఈ మత్స్యకారులకు నష్టపోయిన అంచనా ప్రకారం మాకు సంఘానికి నష్టపరిహారం ఇవ్వగలరని నాగరాజన్నను మనవి చేస్తున్నాం. గుర్రం యాదగిరి, మాది చౌటపల్లి. నేను పర్వతగిరి ముదిరాజ్ మహాసభ కార్యదర్శిని. ఈరోజు పర్వతగిరి మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు రావుల రాజు గారి అధ్యక్షతన మన పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాల మత్స్యకారులు మరియు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులతోటి ఈరోజు పర్వతగిరి మండలంలో మోంతా తుఫాన్ చేసిన బీభత్సం గురించి, ముదిరాజులకు వాటిల్లినటువంటి నష్టాన్ని గురించి చర్చించి మన యొక్క గవర్నమెంట్కు మెమోరాండం ఇవ్వడం కొరకు ఈ యొక్క సమావేశాన్ని అధ్యక్షుల వారు మరియు జిల్లా డైరెక్టర్ అల్లాడి నరసయ్య గారు వీరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి వివిధ గ్రామాల అధ్యక్షులు కూడా ప్రతి గ్రామం నుండి వారు నాయకత్వం వహించడం జరిగింది. ఈ యొక్క తుఫాన్ వల్ల వాటిల్లినటువంటి చేపలు పోవడం, చెర్లు దిగడం, వీటి వల్ల మత్స్యకారులు రోడ్డును పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క నష్టాన్ని చూసి మన శాసనసభ్యులు, వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు మన యొక్క ముదిరాజుల బాధలను చూసి మీ యొక్క చెరువులలో వాటిల్లినటువంటి నష్టాన్ని కూడా మీరు మెమోరాండంగా ఇచ్చినట్టయితే నేను నాకు తోచినంత సహాయం చేయగలనని వారు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు పర్వతగిరి మండలంలో 2వ తారీఖు 11వ నెల 2025న మీ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మాకు జరిగినటువంటి నష్టాన్ని గవర్నమెంట్కి విన్నవించడం కొరకు ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ కూడా మా ముదిరాజుల బాధలను, నష్టాన్ని గ్రహించి మాకు న్యాయం చేస్తారని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.